అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేబీఎల్కే వ్లాగ్స్. ఈరోజు ఎంతో హెల్దీగా ఉండే ఒక మంచి రెసిపీ కొర్రలతో పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కొర్రలను తీసుకొని 4 గంటల సేపు నానబెట్టి కడిగి పెట్టుకోవాలి. ఒక కప్పు పెసరపప్పుని పెనంలో వేసి బాగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. కొర్రలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మార్నింగ్ టిఫిన్కి కానీ లేదా నైట్ డిన్నర్లో కానీ ఈ రెసిపీని యాడ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, పిల్లలకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది, బోన్స్ మంచిగా స్ట్రాంగ్ అవుతాయి. కొర్రలు తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి 1 అవర్ నానబెట్టుకోవాలి. పెసరపప్పు నానబెట్టకపోయినా పర్లేదు, నానబెడితే మంచి స్మూతీ స్ట్రక్చర్ వస్తుంది. ఒక కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న కొర్రలు ఇంకా పెసరపప్పు ఒక 6 విజిల్స్ రానిచ్చి దింపేసుకోవాలి. ఒక కప్పుకి 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే వాటర్ ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు కుక్కర్ తీసి గ్యాస్ మీద పెట్టి 6 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇదిగోండి, చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. బాగా నానితే ఎంత నానితే అంత మెత్తగా అయిపోతుంది. కొర్రలు బాగా నానితేనే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో పోపు వేసుకుందాం. ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని లేదా నెయ్యి ఏదైనా పర్లేదు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, ఇవి వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం అల్లం తురిమి తీసుకుంటున్నాను నేను. అల్లం తురిమి తీసుకుంటే బాగుంటుంది. అల్లం పేస్ట్ కాకుండా నేను అల్లం తురిమి తీసుకున్నాను. ½ స్పూన్ ఇంగువ తీసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని వేగిన తర్వాత దీన్ని తీసి పొంగల్లో వేసి మిక్స్ చేసుకోవటమే. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ ఇది. ఇంకా కొంచెం వాటర్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఒక మంచి హెల్తీ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.